హాయ్ అండి. ఢిల్లీ హైకోర్టులో ఈ జడ్జి యశ్వంత్ వర్మ ఎవరైతే ఉన్నాడో ఆయన ఇంట్లో డబ్బు నోట్లు దొరికినట్టు, నోట్ల కట్టలు బస్తాలు బస్తాలు దొరికినట్టు, అవి కాలిపోయినట్టు, సగం కాలినట్టుగా ఉన్నట్టు కనిపించినట్టు, ఇవన్నీ కూడాను చాలా ఫోటోలు బాగా వైరల్ అయిపోయినాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఈ న్యాయ వ్యవస్థలో ఈ పట్టిన చెదపురుగు లాంటి ఇట్లాంటి ఒక కొంతమంది న్యాయమూర్తుల ముసుగులో డెకాయిడ్స్ లాంటి వాళ్ళు చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా బ్యాంక్ దోపిడీ చేసే లాంటి వాళ్ళు, దోపిడీ మనుషులు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఒక చోట చెదబడితే ఎలాగూ మొత్తం ఆ చెక్కంతా పాడైపోతుందో అట్లాగూ ఒక వ్యవస్థలో ఇట్లాంటి వాళ్ళు చేరినప్పుడు ఏమవుతుందంటే మొత్తం ఆ వ్యవస్థ అంతా కూడా చెదబట్టిపోతుందనమాట. అట్లాగూ ఈ న్యాయమూర్తులు ఎవరైతే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదండి ఈ న్యాయమూర్తులు వ్యవహారం. ఈ న్యాయమూర్తులు డబ్బులు తీసుకోవటం, దొరికిన వాడు దొరికినట్టు దొరుకుతాడు, దొరకని వాడు దొరకడు. కానీ ఇప్పుడు నా ఇంట్లో దొరకలేదు, అవి నా ఇంట్లో కాదు, అసలు ఎక్కడైతే దొరికినాయి అని చెబుతున్నారో ఆ రూమ్ అసలు చెత్త సామాన్లు వేస్తాం మేము, పాడైపోయిన ఫర్నిచరు, చెక్క సామాన్లు, టేబుళ్ళు, కుర్చీలు అట్లాంటివి పడేస్తూ ఉంటాం, అసలు పని వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు, అసలు అది మేము అసలు అటువైపు చూడమని చెప్పి పెద్ద మనిషి బాగా చక్కటిగా సన్నాయి నొక్కులు నొక్కాడు వర్మ గారు. అయితే అక్కడ ఎంక్వైరీ చేస్తే పని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇదేంటి మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి మీ దగ్గర మీ అదుపులోనే ఉంది ఆ రూమ్ అంటే మాకు అసలు తెలియదండి, ఎప్పుడు తాళం వేసి ఉంటుంది, అది మాకు అసలు ఇవ్వరు ఆ తాళం చెవి అని వాళ్ళు చెప్పారన్నమాట. మొత్తానికి ఏంటంటే ఏదో దాల్మే కుచి కాలాహే అన్నట్టుగాను ఏదో ఉన్నది. యశ్వంత్ వర్మ అనేవాడు మామూలు వాడు కాదు, చాలా గట్టికుడే అన్నది మాత్రము మొత్తము దేశంలో ఉన్న ఛానల్స్ కావచ్చు, మీడియా హౌస్లు కావచ్చు, చాలా చెప్పేస్తున్నాయి. నిజంగా ఇవన్నీ చూసి వైస్ ప్రెసిడెంట్ ఆయన ఏం చెప్తాడంటే జగదీప్ ధంకర్ గారు, ఆయన ఏమంటారంటే ఆయన యాక్చువల్గా లా ఫ్రెటర్నిటీ నుంచి వచ్చిన వాళ్ళేను. ఆయన రాజస్థాన్ హైకోర్టులో పనిచేశారు. ఆయన తర్వాత అంతకుముందు గవర్నర్గా పనిచేశారు వెస్ట్ బెంగాల్. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారన్నమాట. ఆయన ఏం చెప్తారంటే ఆయన ఇదిగో ఈ జడ్జిల్ని అపాయింట్ చేసుకోవటము, ఏదన్నా గనక సంబంధం చేస్తుంది, ఏదన్నా ఉంటే గనక ఇట్లాంటి ఏదన్నా సమస్యలు వస్తే జడ్జిల్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇదంతా కూడా నాన్ సెన్స్, ఇదంతా మొత్తం చండాలంగా ఉంది. నేషనల్ అపాయింట్మెంట్ కమిషన్ అనేది చాలా అవసరము, జ్యుడిషియల్ అకౌంటబిలిటీ చాలా అవసరం అని చెప్పాడు ఆయన. ఎందుకంటే చాలామంది అసలు ఇట్లాంటి చాలా విషయాల్లో నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మార్కండేయ కడ్జు అనే ఆయన మహానుభావుడు. ఆయన నిజంగా ఈ జడ్జిల్ని ఏకి పారేస్తాడు, అసలు కబడ్డీ ఆడుకుంటాడు, అసలు ఏమాత్రమైన అసలు గడ్డిపోచలతో తీసి పారేస్తూ ఉంటాడనమాట ఆయన. అంత ఎందుకంటే వాళ్ళ ఇన్స్ అండ్ అవుట్స్ ఆయనకి బాగా తెలిసినంత మనకెవరికి తెలియవు అనమాట. ఆయన అందుకని ఎన్ని అన్నా ఎవ్వరేమనద్దు. అదే మనం కనుక ఒక జడ్జిని అంటే అమ్మో జడ్జిలు అన్నారా, అది అన్నారా, ఇది అన్నారా అని అసలు జడ్జిల్నే అనకూడదు, ఎవ్వరు ఏమనకూడదు అని మొత్తం కంప్లీట్గా మనని అసలు అవతల పారేస్తారనమాట. అదే జడ్జిలు, విశ్రాంత జడ్జిలు, లేకపోతే ఇంకా లా ఫ్రెటర్నిటీలో ఉన్న వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది, మొత్తం మూతి మెదపకుండా కూర్చుంటారన్నమాట వీళ్ళు. అయితే ఇది ఇప్పుడే వచ్చిన, మీకు తెలిసే ఉంటుంది, మీకు గుర్తు ఉంటుంది, గాలి జనార్దన్ రెడ్డి కేసులో అది చాలా అసలు ఎంతో కష్టమైన జటిలమైన కేసు. అతను ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ వచ్చేది కాదు. కానీ ఏంటంటే ఆయన బెయిల్ తీసుకోవటానికి, బెయిల్ రావటానికి వందల కోట్ల డబ్బులు చేతులు మారింది అని ఎవరెవరు ఉన్నారు అంటే అందులో జడ్జిలు, ఏసీబీ జడ్జి కావచ్చు, లేకపోతే సిబిఐ జడ్జిలు కావచ్చు, ఇంకా చాలామంది జడ్జిలు అనమాట. 8-10 మంది మొత్తం జడ్జిలు, లేకపోతే చిన్న చితక జడ్జిలు కావచ్చు, జడ్జిలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంతమంది 8-10 మంది దానిలో ఇన్వాల్వ్ అయ్యారండి. అయితే ఒక జడ్జి అయితే మాత్రము ఆయన సిబిఐ జడ్జి అనుకుంటాను, సిబిఐ కాదు ఏసీబీ జడ్జి ప్రభాకర్ రావు. ఆయనైతే ఇవన్నీట్లో పడలేకనో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడండి. ఆయన చచ్చిపోయాడనమాట, ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు. కానీ మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఏదో గుండె జబ్బుతో చచ్చిపోయాడు అని అంటారు.
అట్లాగే ఇంకొక ఆయన కూడాను మా పట్టాభిరామారావు, ఆయన కూడా అట్లాగే ఆయనని సోదాలు చేశారు. ఇంట్లో చలపతిరావు అనే ఆయన జడ్జి ఇంటిని సోదాలు చేశారు ఏసీబీ వాళ్ళు. రకరకాల మనుషులు అందరు కూడాను. ఎందుకు చెప్తున్నానంటే అందరు కూడా జడ్జిలేనండి. జడ్జిలు అందరు కూడా ఏసీబీలో జడ్జిలు, లేకపోతే సిబిఐ కోర్టులలో జడ్జిలు, ఇట్లాంటి వాళ్ళు అనమాట. అంతదాకా ఎందుకండి, మనకి సీజీఐగా పనిచేసి 97 ఆ ప్రాంతాల్లో సీజీఐగా పనిచేసిన అహ్మద్, ఆయన ఏఎం అహ్మదీ అని ఆయన కూడా ఇట్లాగే మొత్తం అసలు భోపాల్ దానిలో 2 లక్షల మంది చచ్చిపోయి అల్లాడిపోయి 13 సంవత్సరాలు చాలా కష్టపడి 1984 నుంచి 97 వరకు అయితే 13 సంవత్సరాలు నాంచి కొండవీటి చాంతాళ్లాగా నానుస్తూనే ఉన్నది న్యాయ వ్యవస్థ. అయితే చివరికి ఏమైంది, ఆయన ఏం చెప్తాడంటే, ఏఎం అహ్మదీ ఆయన సీజీఐ ప్లేస్లో కూర్చున్న ఆయన ఏం చెప్తాడంటే, కారు యాక్సిడెంట్లు జరిగినట్టుగాను జరుగుతాయి కాబట్టి ఏంటంటే కారుని వాడటం మానేస్తామా, ఇవన్నీ అట్లాగే జరుగుతాయి అని చెప్పి చాలా ఈజీగా తీసుకున్నాడండి. 2 లక్షల మంది చచ్చిపోతే గ్యాస్ లీకేజ్ వల్ల అంత చాలా నీచంగా చేశాడు. ఇదే ఆయన భోపాల్ వాళ్ళలో ఆయన రిటైర్ అయిన తర్వాత భోపాల్కి సంబంధించిన గ్యాస్కు సంబంధించిన ఒక ట్రస్టులు నడిపే ఒక హాస్పిటల్లో దానిలో ఒక హాస్పిటల్లో ఆయన చైర్మన్గా చేస్తూ 140 కోట్ల రూపాయలు దాని చేయించుకుని వసూలు చేయించుకుని దాన్ని ఏమంటారు, కార్పస్ ఫండ్. ఆ కార్పస్ ఫండ్ని పెట్టుకుని చాలా చేశాడు అనమాట ఆయన. తర్వాత అవన్నీ చాలా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. 2,20,000 కంప్యూటర్లని 20 లక్షలు చేస్తున్నాయి, 22 లక్షలు అని చెప్తున్నారు. లేకపోతే మందులు కూడాను చాలా తక్కువ ధరల్లో కొనేసి ఎక్కువ ధరలకు చేశారు. ఇది అని చాలామంది కాస్త ఆనెస్ట్గా ఉన్న వాళ్ళందరూ కూడాను ఆయన ఎక్కడైతే చైర్మన్గా ఉన్నాడో అక్కడి నుంచి యువతలకు వచ్చేసేసాడండి. అట్లాగే ఇప్పుడు ఈ ప్రబుద్ధుడు ఉన్నాడు కదా, ఇప్పుడు యశ్వంత్ వర్మ అనే ఈయనని అలహాబాదు హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తే ఈ కోట్లు, ఈ డబ్బు కాగితాలు ఇవన్నీ తగలబడిన ఇవన్నీ చూస్తే, కానీ ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అసలు, అంటే అది కూడా కోర్టే కదా. కోర్టు ఎక్కడికి వెళ్ళినా, ఏ కోర్టుకి వెళ్ళినా ఇట్లాంటి మనసులు ఉన్నవాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తూనే ఉంటారు కదా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదే అందరూ చెప్తున్నారు అన్నమాట. అలహాబాద్ కోర్టులో ఉన్న అడ్వకేట్లు అందరూ కూడాను కొడుతున్నారు. చీచి ఇదేంటి చెత్త బుట్టల్లో ఉంది, మేము ఇదేమన్నా ఈ కోర్టు ఏమన్నా చెత్త నింపుకునే గార్బేజ్ బిన్నా ఏమన్నా, డస్ట్ బిన్నా ఏమన్నా, ఇట్లాంటి చెత్తలన్నీ తీసుకురావడానికి కుదరదు అని చెప్పి వాళ్ళు గోల్ చేస్తున్నారు. అంతే ఎంత బదనామైపోయాడంటే ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ అనే 2017లో యూపీలో, ఈ ఉత్తరప్రదేశ్లో ఒక చిన్న మెడికల్ కాలేజీలో మెడికల్ కాలేజీలో చచ్చిపోయారు. 63 మంది పిల్లలు చచ్చిపోయారు. తర్వాత 18 మంది కూడా చచ్చిపోయారు అన్నమాట. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఆక్సిజన్ అందకపోవటం మూలంగా అని ఆ రోజుల్లో వార్తలు వచ్చినాయి. అయితే దీనిలో ముఖ్యంగా డాక్టరు ఖఫీల్ ఖాన్ అతను అరెస్ట్ అయ్యాడు. 7-8 నెలలు అతను జైల్లో పెట్టారు అతన్ని. కానీ ఏంటంటే 7 నెలల తర్వాత ఏమైందంటే బెయిల్ వచ్చింది సడన్గా. ఎందుకు బెయిల్ వచ్చింది అంటే, ఇదిగో ఈ మహానుభావుడు ఈ యశ్వంత్ వర్మ అక్కడ యూపీలో ఉండి అలహాబాద్ హైకోర్టులో ఉన్నాడు కాబట్టి ఆయన ఏవో తీసుకుని, ఆయన ఏదో బ్రైబు తీసుకుని ఏదో వీళ్ళకి ఇద్దరికి ఒప్పందం జరిగి ఆయన ఇట్లా చేశాడు అని కూడాను ఈయన మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే ఇట్లా ఒక్కొక్కళ్ళు ఎంతో రకాల మంది న్యాయ వ్యవస్థలో పాతుకుపోయారు. ఇంత మొత్తం పురుగు పట్టినట్టుగాను 4 వ్యవస్థల్లో ఈ 4 వ్యవస్థలు కూడాను దేశంలో పనిచేసే 4 వ్యవస్థలు ముఖ్యమైన వ్యవస్థలు కనుక పనిచేయకపోతే మొత్తం ప్రపంచం అంతా దేశం అంతా అల్లకల్లోలం అయిపోతుందంటాను. కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా అసలు కోర్టులో కూడాను ఒక నల్ల కోటు వేసుకోవటానికి వీల్లేదు, అసలు కోర్టులో అడుగు పెట్టడానికి వీల్లేదు అనేది అట్లాంటి చర్యలు తీసుకొస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకు అంటే
న్యాయస్థానాలు ఉన్నంతకాలము న్యాయమూర్తులు ఉంటారు. న్యాయమూర్తులు ఉన్నంతకాలం వాళ్ళు కేసులు తీసుకుంటారు. కేసులు తీసుకున్నంతకాలము ఎవరెవరికి ఎట్లాంటి కేసులు ఎట్లాంటి న్యాయం కావాలో వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత ఎలాంటి న్యాయం కావాలంటే అలాంటి పెద్ద మొత్తాల్లో డబ్బులు తీసుకుని మొత్తం ఇదిగో ఇట్లాగే చేస్తూ ఉంటారు. దీనికి నిదర్శనము అదిగో అక్కడ చచ్చిపోయిన ప్రభాకర్ గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆయన చచ్చిపోయిన ప్రభాకర్ రావు అనే ఆయన, లేకపోతే మారుతీరావు, మా పట్టాభి రామారావు అనే ఆయన, ఇదిగో ఇప్పుడు ఈ యశ్వంత్ వర్మ అనే ఆయన, ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. చలపతిరావు అనే ఆయన, ఇట్లా చాలామంది ఉన్నారన్నమాట. చలపతిరావు అంటే గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఉన్నవాడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా జల్లెడబెట్టి తూర్పారబెట్టి మొత్తం జల్లెడబెట్టి తీసి పారేస్తే అప్పుడు వ్యవస్థ అంతా ప్రక్షాళన అవుతుంది. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.